రావణాసురుడు పతనం అవ్వడానికి కారణం నందీశ్వరుడు అని తెలుసా? ఒకనాడు రావణుడు శివదర్శనం కోసం కైలాసానికి వెళ్తాడు. అప్పుడక్కడ కావలిగా నందీశ్వరుడు ఉంటాడు. రావణుణ్ణి లోపలికి వెళ్ళడానికి నందీశ్వరుడు అనుమతించడు. అప్పుడు రావణుడు, నేనెవరో తెలుసా? లంకెకి అధిపతి, నా మహాశివుడికి పరమభక్తుణ్ణి, నన్ను అడ్డుకోవడానికి నువ్వెవరు అని రావణుడు నందీశ్వరుని ప్రశ్నిస్తాడు. అప్పుడు నందీశ్వరుడు, మీరెవరైనా సరే, స్వామివారు ఇప్పుడు ఏకాంతంలో ఉన్నారు, అందువలన ఇప్పుడు ఆయన దర్శనం చేసుకోవడానికి వీలవదు అని చెప్తాడు. కానీ ఇక్కడ నందీశ్వరుడు శివుని వరం వల్ల నంది కోతి ముఖంలో రావణుడికి కనబడతాడు. నందీశ్వరుడు రావణుడిని అడ్డుకోవడంతో రావణుడు కోతి ముఖం కలిగిన వాడు, నువ్వా నన్ను ఆపేది అని నందీశ్వరుని అవమానిస్తాడు. అప్పుడు నందీశ్వరుడు కోపంతో రావణుడికి ఒక శాపం పెడతాడు. ఏ కోతి మొహం ఉందని నన్ను హేళన చేశావో అదే కోతుల యొక్క సైన్యం వచ్చి నీ లంకని నాశనం చేస్తాయి అని చెప్తాడు. అలాగే భయం అంటే తెలియని రావణుడు మొట్టమొదటిసారి ఒకరిని చూసి భయపడ్డాడు. అది ఎవరంటే హనుమంతుడు. రావణుడు హనుమంతుడిని చూసిన మొదటిసారి తనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, సాక్షాత్తు పరమశివుడికి ఉన్న తేజస్సుతో ఉన్నాడు, అది కూడా వానరుల ముఖంతో కలిగి ఉన్నాడు, సాక్షాత్తు నందీశ్వరుడే వచ్చాడా అని రావణుడు హనుమంతుల వారిని చూసి భయపడ్డాడు. రామాయణంలో సాక్షాత్తు పరమశివుడి హంస అయినటువంటి హనుమంతుల వారు తన వానరుల సైన్యంతో లంకని సర్వనాశనం చేశారు. ఇదంతా జరగడానికి కారణం ఆనాడు వానర ముఖంలో ఉన్న నందీశ్వరుడు రావణుడికి పెట్టిన శాపం వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు.